ఇప్పుడు పిల్లలు చాలా మంది అంటే స్టేజ్ ఫియర్ ఉండట్లేదు. చాలా బోల్డ్‌గా ఎళ్లి మాట్లాడుతున్నారు, స్పీచెస్ ఇస్తున్నారు, హ్మ్. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. హ్మ్. అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. హ్మ్. బట్ ఎక్కడో లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి బిల్డ్ చేసుకోలేకపోతున్నారు. హ్మ్. స్టేజ్ ఫియర్ పోతుంది గానీ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా! యెస్. సో, స్టూడెంట్ ఏజ్ నుంచే పిల్లలు లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? లీడర్‌షిప్ క్వాలిటీస్ రావాలి అంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆడాలి. ఓకే. ఎందుకంటే రీసెర్చ్ కూడా అదే చెప్తుంది మనకి. ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళకి స్పోర్టివ్ స్పిరిట్ ఉంటుంది. ఎందుకంటే గేమ్స్‌లో విన్ అవ్వటం, లూజ్ అవ్వటం. సెకండ్ రావడం లైక్ యాహ్! యెస్. అండ్ ఒకరంటే ఒకరు పడకపోవటం, మళ్ళీ ఓడిపోయినప్పుడు ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది. సిట్యుయేషన్స్ తగ్గట్టుగా మనం ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి. సో, అది స్పోర్ట్స్‌తో స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది ప్లేఫుల్ మెథడ్‌లో మనకది వస్తుంది ఈజీగా. దాంతో పాటు మనకి స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్ ఎక్కడైనా సరే మనకి కరిక్యులర్ యాక్టివిటీస్ అని ఉంటాయి. చాలా ఉన్నాయి ఇప్పుడు. సో, అవి అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. ఓకే. సో మీరు నన్నడిగితే ఎందులో అయినా సరే పార్టిసిపేట్ చేస్తేనే ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి వస్తాయి.